జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగుకు అవకాశాలు చాలా ఉన్నాయని, రైతులను ఒప్పించి ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి వ్యవసాయ, హార్టికల్చర్ మరియు ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అనేకమైన అనుకూల అంశాలు ఉన్నాయన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు కంటిన్యూగా అధిక ఆదాయం పొందడమే కాకుండా అంతర పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా వేగంగా జరుగుతున్నందున రైతులు మార్కెటింగ్ సౌకర్యం కూడా సులభమవుతుందన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి ఫామ్ ఆయిల్ పంటలు వేయడం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించి రైతు ఫామ్ ఆయిల్ పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఇచ్చిన టార్గెట్ కు అనుగుణంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటించాలని, లక్ష్యం చేరడంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులతో ఆయిల్ ఫామ్ తోటలకి ఎక్స్ప్లోజర్ విజిట్ చేయాలన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారులు రెగ్యులర్ గా విజిట్ చేసి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. హార్వెస్టర్లతో వరిధాన్యాన్ని కోసేటప్పుడు తాలు అక్కడే పోయేలా హార్వెస్టర్ లో బ్లోయర్ వేయించాలని, బీవర్ లో గేర్ లో ఉండేలా హార్వెస్టర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే దొడ్డూరు మరియు సన్న రకం ధాన్యాన్ని గుర్తించడంలో కేంద్రంలో నిర్వాహకులకు సలహాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, హార్టికల్చర్ మరియు మార్క్ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.